హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దొండకాయ ఫ్రైని ఈజీగా చాలా టేస్టీగా ఎట్లా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా దీనికోసం దొండకాయలని మంచిగా కడిగి ఇట్లా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం గ్యాస్ వెలిగించి గ్యాస్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి మనకి ఫ్రై చేసేందుకు సరిపోయేంత ఆయిల్ని వేసి ఇట్లా కొన్ని పల్లీలను ఫస్ట్ వేసుకొని వీటిని వేయించుకోవాలండి. వీటిని వేయించుకునేటప్పుడు గ్యాస్ అనేది సిమ్లోని పెట్టుకొని వేయించుకుంటే మంచిగా వేగిపోతాయి. సో వాటిని సైడ్కి తీసేసి ఈ ఆయిల్లో కొంచెం జీలకర్ర, అదేవిధంగా కొంచెం ఆవాలను కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని దానిలోకి కొంచెం కరివేపాకును కూడా, అదేవిధంగా 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా వీటిని యాడ్ చేసి ఒక 5 మినిట్స్ కలుపుకున్నట్లయితే ఉల్లిపాయలు అనేవి మంచిగా వేగిపోతాయి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా దొండకాయ ముక్కలన్నింటినీ ఒకసారి వేసుకొని ఇట్లా మంచిగా కలుపుకొని వీటిలో ఏం యాడ్ చేయకుండా ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని ఉంచుకున్నట్లయితే దొండకాయలు అనేవి మంచిగా వేగుతాయండి. ఇట్లా 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనకి టేస్ట్కి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ని, అదేవిధంగా కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా సాల్ట్ని, పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒకసారి కలుపుకుంటూ ఇట్లా 5 మినిట్స్కి ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఒక 20 మినిట్స్ ఉంచుకున్నట్లయితే దొండకాయలు అనేవి కలర్ చేంజ్ అయ్యి మంచిగా వేగిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఒకసారి కలుపుకొని అందులోకి మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి. పల్లీలను యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని అందులోకి మనకి టేస్ట్కి సరిపోయినంత కారాన్ని కూడా వేసుకొని అదేవిధంగా గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కారం, గరం మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్నట్లయితే దొండకాయ ఫ్రై అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు దీనిలోకి మనకి టేస్ట్ కోసం కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్న తర్వాత దాని అంతటిని ఒకసారి మంచిగా కలుపుకుంటే ఇప్పుడు టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై అనేది ఈజీగా రెడీ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.